నెక్స్ట్ మనం ఏపీలో మనం చూసినట్లయితే ఈ సూపర్ సిక్స్కి సంబంధించి చాలా కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అండ్ కొన్ని పదాలు కూడా మనం చూసాం అది. ఓకే, సో ఇప్పుడు ఏది మాట్లాడాలన్నా వాళ్ళు మాట్లాడితే తప్పలేదు, మనం మాట్లాడితే తప్పు అన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మీరే చెప్పండి, ఏం చెప్తారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంత బాగా అమలవుతున్నాయని దాని అర్థమా? సూపర్ సిక్స్ విషయంలో ఈ మధ్యకాలంలో మన డిబేట్లో నేను చెప్పాను, సూపర్ సిక్స్ ఫీవర్ తో బాధపడతా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అని. ఆ సూపర్ సిక్స్ ఫీవర్ నుంచి బయటపడడానికి కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. అన్ని అమలు చేసేసాం, సూపర్ సిక్స్ అమలు చేయకపోతే కదా క్వశ్చన్స్, అన్ని అమలు చేసేసామని చెప్పేశాడు. రెండో కోణం కూడా చెప్పాడు, ఇంక కొన్ని చేయలేమని కూడా చెప్పినాడు. అది నాలాగా చెప్పకుండా ఆయన పద్ధతిలో చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకు సూపర్ సిక్స్ ముందు ఇంకా కొన్ని చేయలేమని కొన్ని పులి స్టాప్ పెట్టేశాడు. మీరు చాలా మీడియా సంస్థలు చాలా సమాజం గుర్తించలే ఒక 2 కీలకమైన పథకాలపైన ఒక తన అభిప్రాయం చెప్పేసినాడు. అదేదో తెలుసా, ఆడబిడ్డ అనేది నేరుగా ఇవ్వమని చెప్పేసినాడు. అదేదో నిరుద్యోగ వృత్తి నేరుగా ఇవ్వమని ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఆడబిడ్డ నిధికి ఏం చెప్పాడు, ఆడబిడ్డ నిధి కూడా అయిపోయింది, దేనికంటే అది P4 కి అనుసంధానం చేసేస్తామని చెప్పినాడు. ఆడబిడ్డ నిధి అంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల ఆడబిడ్డలకు నెలకు 1500 ఇస్తారన్నాడు కదా, అది P4 కి అనుసంధానం అంట. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పేదల్ని కాపాడాలి కదా, సేవ్ చేయాలి, పెద్దోళ్ళు చేయాలి, దాన్ని కలిపేస్తాంటే డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళకి చేయడానికి 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ అమ్మాయిలకి 1500 ఇవ్వడానికి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఇస్తారా పెట్టుబడిదారులు నెలకు 1500? ఎంతమంది మహిళలకు ఇస్తారు? కాబట్టి దాన్ని అనుసంధానం చేశానని చెప్పడం అంటే ఇంకా దాన్ని నేరుగా ఇవ్వనని చెప్పడమేగా. 2, నిరుద్యోగ వృత్తి స్కిల్ డెవలప్మెంట్కి అనుసంధానం చేసేసినారు. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే అర్థం ఏంటి? నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలకి వెసులుబాటు కల్పించు. పాయింట్ ఏంటి, నిరుద్యోగ వృత్తి కాన్సెప్ట్ ఏంటి, అది వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. కానీ నిరుద్యోగ వృత్తిని దానికి అనుసంధానం చేసేసానంటే నిరుద్యోగ వృత్తి ఇప్పట్లో ఇవ్వరు. కాబట్టి 2 కీలక పథకాలపైన భవిష్యత్తులో మీరేం ఆశలు పెట్టుకోవద్దని చెప్పారు. ఈ మిగతా విషయాలు వచ్చేసరికి చాలా స్పష్టంగా అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నాం, గ్యాస్ ప్రోగ్రాం అమలు చేస్తున్నాం, పెన్షన్స్ అమలు చేస్తున్నాం, రైతు భరోసా మరియు తల్లికి వందనం, ఈ 2 కూడా అమలు చేయబోతున్నాం. అమలు చేయకుండానే ప్రకటించారు కాబట్టి ఇంకా అమలు చేయడం అనుకోండి అంటున్నారు. కానీ ఇంకోరు మాట్లాడద్దని చెప్పేస్తున్నారు. ఈ 2 పథకాలు నా దృష్టిలో ఈ 2 పథకాలు కూడా అడ్రస్ చేస్తారు. అయితే ఎట్లా అడ్రస్ చేస్తారనేది ప్రశ్న. ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో కొన్ని ప్రశ్నలు వేశారు, ఏమని నువ్వు 15,000 అని చెప్పి 13,000 ఇచ్చినావు, 2,000 నొక్కేసినావు అని చెప్పారు. ఆయన జగన్ అన్న మధ్యలో తీసుకున్నాడు స్కూల్ డెవలప్మెంట్, మనం స్టార్టింగ్ లోనే తీసుకున్నాం 2,000. 2 జగన్మోహన్ రెడ్డి గారు ఏ కండిషన్స్ అయితే పెట్టాడో అవన్నీ మనం పెట్టేసినాం, పెట్టి ఇంకో 2 ఎక్కువ చేసినాం. ఆ రోజు మాత్రం కండిషన్ పెడితే తప్పు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకరికే పెట్టాడు కాబట్టి కండిషన్ పెట్టాడు, మీరు అందరికి కండిషన్ లేకుండా ఇస్తానని చెప్పి మీరు కండిషన్ పెట్టడం ఉంది. సార్ యాక్చువల్గా 13,000 జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నప్పుడు ఆ 13,000ని 15,000 చేస్తామన్నారు వీళ్ళు. ఏదైతే ఆ డెవలప్మెంట్ కి ఈ డెవలప్మెంట్ కి పక్కన పెట్టారో ఆ అమౌంట్ కాకుండానే చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ అదే అకౌంట్ లోకి వేస్తున్నారు, అదే సేమ్ అమౌంట్. అంటే చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అవన్నీ చూస్తే సగం మంది బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది అంటున్నారు. అంటే ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు షరతులు నిబంధనలు కాదనం. ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇట్లాంటి కొన్ని నేను తప్పు పట్టను. కానీ గతంలో ఆ పదాలు వాడితే మనం గోలగోల చేసినాం కదా. జగన్మోహన్ రెడ్డి గారు షరతు అనగానే నిబంధనగానే ఇది ఎగ్గొట్టడం కోసం అన్నారు. మరి ఆ షరతులన్నీ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిది డీటెయిల్ బహుశా పాత పేస్ట్ తీసుకుని దాంట్లో 2 కలిపేశారు అంతే, ఏం అధికారుల పేర్లు డేట్లు తప్ప యాజ్ ఇది కలిపేసినారు. మరి మనకు వచ్చే వర్తిస్తుందా? 2 మీరు అన్నట్టు అదనంగా పెట్టారు. ఈ 15,000 నుంచి నేను 15,000 నుంచి 2,000 తీసుకోవడానికి తప్పు పట్టను. బట్ ఆ రోజు ఏమన్నా మనం తప్పు పట్టడం కాకుండా మేము దాన్ని షరతులు లేకుండా ఇస్తామని చెప్పినారు. ఇది 2వ అంశం ఏం చెప్పారు, నేను టీచర్స్ని కానీ విద్యాశాఖని అడిగి చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఒక తల్లికి ఒకే అకౌంట్లో డబ్బులు ఇవ్వాలనుకున్నా రెడీగా ఉందంట సిస్టమ్, ఎప్పుడో గతంలో అమలైంది కాదు. ఆ తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవ్వాలన్నా ఆధార్ లింక్ ఉంటుంది కాబట్టి కొడితే అన్నీ వచ్చేస్తాయంట. అందరికి ఇవ్వాలన్నా ఒక బటన్ నొక్కితే అయిపోతుంది, ఒకరికే ఇవ్వాలన్నా ఒక బటన్ నొక్కితే అయిపోతుంది, 70% అటెండెన్స్ అంటారా ఒక బటన్ నొక్కితే అయిపోతుంది. అంటే అన్ని సిస్టమ్స్ రెడీగా ఉన్నాయి. ఉన్నప్పుడు మళ్ళీ జీవోలు ఇవ్వడం ఏంటి, 30వ తేదీ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏంటి, మళ్ళీ ప్రక్రియ ప్రారంభమవుతుందంటారు. అంటే ఇచ్చే ప్రక్రియ, ఈ ప్రక్రియ లేనిది ఒక బటన్తో అయిపోయే పని ఆన్లైన్లో ఉన్నాయి కొట్టేస్తాయి. అంటే డబ్బులు ఉంటే ఇచ్చేవచ్చు, 8,000 కోట్లు ఉంటే 8,000 నుంచి 12,000 కోట్లు 14,000 కోట్లు కావాలి, అది ఇచ్చేవచ్చు. ఎందుకు ఇక్కడ భయం వస్తుందంటే అంత డబ్బులు ఒకసారిగా లేవు, అసలు విషయం అది. 2వ పాయింట్ ఏంది, రైతు భరోసాని రేపు ఇవ్వబోతారు, 20వ తేదీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతాం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ఉల్లంఘనేగా. ఏం ఉల్లంఘన? జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేసినావు, 12,500 ఇస్తానని చెప్పి
7,500 ఇచ్చి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కలిపేసి ఇంకో 5,000 ఎగ్గొట్టావు, కేంద్రంతో కలిపేసి మేము అట్లా చేయము, కేంద్రంతో సంబంధం లేకుండా 3 సార్లు లేకుండా ఒకేసారి వేసేస్తాము అని చెప్పినారు 20,000. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం తన మా వాటా వేస్తున్నారు. మా వాటాలో కూడా 14,000కి వేస్తారా 10,000కి వేస్తారా వాళ్ళతో సమానంగా వేస్తారా తెలియట్లేదు. ఇప్పుడు దానికి ఒక 2-3 వేల కోట్లు అవుతుంది కదా, అంటే జూన్ 20 ఖచ్చితంగా వేసేస్తారు నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈసారి అయిపోతే మళ్ళీ మొదటికి వస్తుంది మోసం, కాబట్టి వేస్తాడు. ఇప్పుడు 2,000 కోట్లు వేసి మళ్ళీ అది ఒక 8,000 10,000 కోట్లు వేయాలంటే డబ్బులు ఉన్నాయి. అందువల్ల ప్రక్రియ ప్రారంభిస్తాం అంటున్నారు. కాబట్టి కీలకమైనటువంటి జగన్ అమలు చేసినటువంటి వెల్ఫేర్ పెన్షన్స్, అమ్మఒడి, తల్లికి తర్వాత రైతు భరోసా టచ్ చేస్తున్నారు. ఎన్నికలు ఇచ్చిన స్పిరిట్ తో కాదు, అవన్నీ అమలు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇచ్చిన అదనంగా ఇది గ్యాస్ బండ, అది అన్న క్యాంటీన్లు అమలు అవుతున్నాయి. రేపు ఆగస్టు 15 నుంచి మహిళ ఇది అయిపోతుంది. మిగతా 2 కీలకంగా ప్రజలు ఆశలు పెట్టుకున్నది తల్లి ఆడబిడ్డ అనేది, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏరేదానికి అనుసంధానం చేసేసినారు. కాబట్టి మా పని అయిపోయింది కాబట్టి ఇంక మాట్లాడద్దని అంటున్నాడు. మీరు పని అయిపోయింది, ఇంక జగన్ పని స్టార్ట్ అయింది. మీ పని అయిపోయింది, ఇంకా జగన్ పని స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడతాడు, ఇంకా గట్టిగా మాట్లాడతాడు. ఇప్పుడు అక్కడ ఆగాలి సార్ మనం.